వ్యాపారం మరియు పెట్టుబడి విధానం వీటి యొక్క ప్రభావం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలపైన, అభివృద్ధి చెందిన దేశాలపైన ఏ విధంగా ఉంటుంది? ప్రత్యక్ష పెట్టుబడులు మరియు పెట్టుబడిని అంది మరి వాటికి ఉన్నటువంటి క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? మరి వీటితో పాటుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించితే జరిగేటువంటి పరిణామాలు ఏమిటి? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా నిజంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి మరి ఆర్థిక అభివృద్ధిని చేరుకోవడంలో కూడా ఆర్థిక వ్యవస్థ అనేది పుంజుకుంటుందా లేదా అనేటువంటి పరిణామాలన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలుగా చూడవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మనం ఇదివరకు ఈ క్లాస్లో అంతర్జాతీయ వ్యాపారం యొక్క ప్రాముఖ్యత మరియు సరళీకరణ ధోరణులు వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది అంశాలు మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే వ్యాపారం అనేది రెండు రకాలుగా చెప్తూ ఉంది. దేశీయ వ్యాపారం అని, అంతర్జాతీయ వ్యాపారం అని, స్వదేశీ వ్యాపారం అని, విదేశీ వ్యాపారం అని. మరి స్వదేశీ వ్యాపారం అంటే వివిధ వస్తు సేవల సముదాయాలను కావచ్చు, వివిధ వస్తు సేవలను కావచ్చు, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఎగుమతులు దిగుమతులు జరిపినట్లయితే దానిని స్వదేశీ వ్యాపారం అంటారు. అంటే ఇది ఎలా నిర్ణయిస్తాం అంటే వితిన్ ద పొలిటికల్ బౌండరీస్, ఆ దేశ సరిహద్దులలోపు జరిగేటువంటి వ్యాపారం, ఆ దేశ సరిహద్దులలోపు జరిగేటువంటి వ్యాపార లావాదేవీ, ఎగుమతులు దిగుమతులు, వస్తు సేవలకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎగుమతి దిగుమతులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా స్వదేశీ వ్యాపారం కిందికి వస్తాయి. అలాగే విదేశీ వ్యాపారం, మరి విదేశీ వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. అంతర్జాతీయ వ్యాపారం అనేది ఆర్థిక అభివృద్ధికి ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది, ఒక యంత్రం లాగా పనిచేస్తుంది, ఒక మిషన్ లాగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ అండ్ ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. మరి అంతర్జాతీయ వ్యాపారాన్ని ఎలా నిర్వచిస్తారు? వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు, వస్తు సేవలకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు, ఒక దేశం నుండి మరొక దేశానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి, లేదా రెండు భిన్నమైనటువంటి దేశాలు, రెండు దేశాల మధ్యన వస్తు సేవలకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు జరిపినట్లయితే దానిని అంతర్జాతీయ వ్యాపారం అంటారు. అంతర్జాతీయ వ్యాపారం అనేది ఆర్థికాభివృద్ధికి ఒక మిషన్ లాగా, ఒక ఇంజిన్ లాగా పనిచేస్తుంది, ఒక యంత్రం లాగా పనిచేస్తుంది అంటారు. మార్కెట్లను విస్తరించడంలో ఒకట, పెట్టుబడిని ప్రోత్సహించడంలో ఒకట, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో, ఇంకా లోకల్ రీసోర్సెస్ ఏవైతే అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి రీసోర్సెస్, వనరులు పూర్తిగా సద్వినియోగానికి తీసుకురావడం. అంటే ఇవన్నీ అంశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారంతో ముడిపడి ఉన్నాయి. ముందుగా
చాలా వరకు చాలా మంది ఆర్థిక నిపుణులు, ఆర్థికవేత్తలు కూడా అంతర్జాతీయ వ్యాపారానికి కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్‌లో వ్యత్యాసాలే తేడా. ఉత్పత్తి వ్యయంలో గల తేడాలే అంతర్జాతీయ వ్యాపారానికి కారణము. అంతేకాకుండా వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడానికి అయ్యేటువంటి ఖర్చు కావచ్చు, నాణ్యత కావచ్చు, ముడి సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలుగానే పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారం ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఇక్కడ అనుకూలమా, ప్రతికూలమా దానికంటే ఆయా దేశాలకు అవసరమైనటువంటి వస్తురాశిని దిగుమతి చేసుకోవడం అనేది ఆవశ్యకం, మ్యాండేటరీగా చూడొచ్చు, అత్యంత క్లిష్టతరమైనటువంటి అంశంగా చూడవచ్చు. అంటే వస్తువు సేవలు ఎగుమతి చేసుకొని మరి ఎక్కువగా విదేశీ మారక నిల్వలను సంపాదించడం, విదేశీ మారక నిల్వలను సంపాదించుకున్న తర్వాత మనకు ఏవైతే అత్యంత మరి మనకి క్లిష్టతరంగా అత్యంత మనకి కొరత కలిగి ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, కారకాలు కావచ్చు, అంటే కారకాల లభ్యతలో గల తేడా వల్ల అంతర్జాతీయ వ్యాపారానికి మూలం కూడా ఉత్పత్తి కారకాల లభ్యతలో గల తేడా, ఉత్పత్తికి అయ్యేటువంటి వ్యయంలో గల తేడా, ఇవి రెండు కూడా చాలా భిన్నమైనటువంటి అంశాలైనప్పటికీ ఇవి రెండు కూడా అంతర్జాతీయ వ్యాపారానికి చాలా పెద్దపీట వేస్తాయి. సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారం తలసరి జీవన ప్రమాణ స్థాయిలను పెంచడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఎక్కువ దోహదపడుతుంది. మార్కెట్ల విస్తరణ జరగడానికి ఎక్కువగా దోహదపడుతుంది. ప్రాంతీయ వనరుల సద్వినియోగం పరచుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం తక్కువ వ్యయంతో తక్కువ సమయంలో ఎక్కువ వస్తురాశిని ఉత్పత్తి చేయడానికి అనుకూలమైనటువంటి వస్తురాశిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం విదేశీ మారక నిల్వలు సంపాదించుకుంటాం. విదేశీ మారక నిల్వల ద్వారా మనకు కావలసినటువంటి వస్తు సేవల సముదాయాలను, వస్తు సేవలని మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అంటే చాలా వరకు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా అసలు దిగుమతులకి ప్రత్యామ్నాయంగా దిగుమతులకు ప్రత్యామ్నాయ అంశాలు ఏమైనా ఉన్నాయా, ప్రత్యామ్నాయ వస్తురాశి ఏమైనా ఉందా, దిగుమతులను తగ్గించుకోవడానికి సబ్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నవి, ఉంటే అవి ఎంతవరకు మరి ప్రాపర్గా పనిచేస్తాయి అనేటువంటి అంశాలను ఇక్కడ మనం అవగాహన చేసుకోవచ్చు. అంటే సాధారణంగా భిన్నమైనటువంటి వస్తురాశిని ఉత్పత్తి చేసినప్పుడు మరి కొన్ని వస్తువులను ఉత్పత్తికి ఎక్కువ వ్యయం అవుతుంది, కొన్ని వస్తువుల ఉత్పత్తికి వ్యయం తక్కువగా అవుతుంది. ఎప్పుడైతే కొన్ని వస్తువుల ఉత్పత్తికి అయ్యేటువంటి వ్యయం తక్కువగా ఉంటుందో ఆ వస్తువులని ఇతర దేశాలకి ఎగుమతి చేయడం ద్వారా మనం ఎక్కువగా విదేశీ మారకపు నిల్వలు సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాదాపుగా అంతర్జాతీయ వ్యాపారంలో మన భారతదేశం యొక్క శాతం చూసినప్పుడు దాదాపుగా 0.5% ఉంది. మొత్తం ఎగుమతి దిగుమతులలో మొత్తం అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశం యొక్క వాటా ఎంత అంతర్జాతీయ వ్యాపారంలో అన్నప్పుడు 0.5% ఉంది. ఎప్పుడు అంటే 1990 సంవత్సరంలో. ఇంకా అప్పటి వరకు సరళీకరణలు, ప్రపంచీకరణలు
ప్రైవేటీకరణ జరగలేదు. 1991 తర్వాత ఎల్పిజి మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇది 2001 సంవత్సరానికి వచ్చేసరికి 0.7కి పెరిగింది. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో కూడా భారతదేశం యొక్క వాటా 0.5 నుండి 0.7కి వచ్చింది ఒక గడిచినటువంటి ఒక 10 సంవత్సరాల కాలంలో. అంటే అసలు ఎంత మనం ఒక అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మన వాటా ఎంత అన్నది మనం చాలా క్లియర్గా చూడవచ్చు. జస్ట్ 0.5% ఇన్ 1990, 0.7% ఇన్ 2001. ఇది కాస్త కొంచెం పెరుగుతూ వచ్చి 2011కి వచ్చేసరికి కాస్త 1.0 దాటేసింది. ఇక 2013-14 వచ్చేసరికి 1.7కి వచ్చేసింది. ఇప్పుడైతే 2.0గా మనం చెప్తున్నాం. అంతర్జాతీయ వ్యాపారం మన వాటాన్ని పెంచుకోగలిగాం. ప్రత్యామ్నాయాలు, దిగుమతి ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోగలిగాం. దిగుమతి ప్రత్యామ్నాయాలని మనం ఏర్పాటు చేసుకోగలిగాం. కాబట్టి కొంత ఎగుమతులను పెంచడానికి కావాల్సినటువంటి మరి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. దీని ద్వారా ఆర్థికాభివృద్ధి ఏమవుతుందంటే శీఘ్రతరం అవుతుంది. త్వరితగతిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఇది ఒక పెద్ద వ్యూహంగా పనిచేస్తూ ఉంటుంది. మరి అదే అభివృద్ధి చెందిన దేశాల యొక్క వాటా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క షేర్ ఎంతగా ఉంది అంటే దాదాపుగా డబుల్ డిజిట్లో ఉంది. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. 13% నుండి 14%, 14% నుండి 15% యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వీటి యొక్క వాటా చాలా అధికంగా ఉంది. కానీ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క వస్తువును ఎగుమతి చేయడంలో చాలా అత్యధికంగా నైపుణ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకైతే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా ద్రాక్ష సారాయిని ఫ్రాన్స్ అని, రిస్ట్ వాచెస్ని స్విట్జర్లాండ్ అని, కంప్యూటర్స్ కొరియా, ఇట్లా ఒక్కొక్క ప్రొడక్ట్కి ఒక్కొక్క ప్రత్యేకాధికారత కలిగినటువంటి దేశాలు. ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు, ఇవన్నిటికీ కూడా సౌత్ కొరియా కానీ, నార్త్ కొరియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, కంప్యూటర్స్ యొక్క పని వాటికి సంబంధించినటువంటి విధి భాగాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కానీ మరి మనం ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ను, మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ను ఇంట్రడ్యూస్ చేసుకొని భారతదేశంలో కూడా మనం దిగుమతులకి ప్రత్యామ్నాయాలు ఆలోచించి ఎగుమతులను మనం పెంచుకుంటూ అంతర్జాతీయ వ్యాపారంలో కూడా మన యొక్క వాటాను కూడా కొంత పెంచుకోవడానికి దోహదపడింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్లో కూడా, ఇండస్ట్రియలైజేషన్లో కూడా కొంత పరిపక్వతను సాధించగలిగినాం. అంటే దిగుమతుల ప్రత్యామ్నాయాలు, అంతేకాకుండా పారిశ్రామికీకరణ జరగాలి. అంటే డైరెక్ట్గా దిగుమతులను తగ్గించుకుంటేనే సరిపోదు, దిగుమతులను తగ్గిస్తేనే సాధ్యం పడదు. మరి ఏం కావాలి? పారిశ్రామికీకరణ జరగాలి. పారిశ్రామికీకరణ జరిగితే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎకనామీ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. మరి వివిధ వస్తువులకి సంబంధించిన సేవలకు సంబంధించినటువంటి మరి వస్తువులని ఉత్పత్తిని పెంచుతూ మరి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మనం మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆత్మనిర్భర భారత్ కావచ్చు, లేదా మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అల్టిమేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కొంత స్ట్రెంథెన్ చేయడానికి ఉపయోగపడినటువంటిది. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మరి భారత్ యొక్క ఎదుగుదలను గమనిస్తున్నాయి. మరి అంతర్జాతీయ వ్యాపారంలో కూడా
దిగుమతుల ప్రత్యామ్నాయాలను వెతుకుతూ ఎగుమతులని పెంచుతూ క్రమక్రమంగా అంతర్జాతీయ వ్యాపారంలో పట్ల భారతదేశం యొక్క వాటాన్ని పెంచుకుంటూ పోతున్నది. దాని ద్వారా ఎకనామీ మరి ఆర్థిక వ్యవస్థ కొంత స్ట్రెంత్ కావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా ఈ డెఫిసిట్ అకౌంట్స్ కావచ్చు, లేదా కన్వర్టబిలిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనం ఎక్స్పోర్ట్స్కి అంటే లీడ్ గ్రోత్గా, ఎక్స్పోర్ట్స్ను పెంచడానికి ఎక్స్పోర్ట్స్ లీడ్ గ్రోత్గా మనం పెద్ద మొత్తంలో కూడా ఈఎల్జీ అంటాం. దీన్ని దాదాపుగా కొంత క్రమక్రమంగా ఈ గ్రోత్ను పెంచుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగానే మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నాం 0.5% ఇన్ 1990 అన్నాం, 0.7% ఇన్ 2001 అని చెప్పినాం, 1% ఇన్ 2011 అని చెప్పుకున్నాం, 1.5 అని 2011 అని చెప్పుకున్నాం. ఆ తర్వాత 2013 వరకు వచ్చేసరికి 2014కి వచ్చేసరికి ఇంకా 1.07 పెరుగుతూ వచ్చేసి ఇప్పుడు సుమారుగా దాదాపు 2.02% మనం అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశం యొక్క వాటా ఉంది అని మనం బల్లగుద్ది చెప్పేటువంటి అవకాశం పడింది. అంతేకాకుండా ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరి కావచ్చు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందించేటువంటి సంస్థలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మరి వీటి కోసం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏంటి? మరి ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారాన్ని ఒక క్రియాశీలకంగా చూడవలసినటువంటి అవసరం ఇంకా ఎక్కువగా పెరిగింది. 2014 తర్వాత అనేక ప్రోగ్రామ్స్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి వివిధ మధ్య తరహా, పెద్ద తరహా, భారీ తరహా పరిశ్రమలకి, ఇన్నోవేషన్కి, ఇన్వెన్షన్కి, ఇన్నోవేటివ్ నాలెడ్జ్ హబ్లకి ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ టెక్నాలజీ ద్వారా, స్వదేశీ టెక్నాలజీ ద్వారా, స్వదేశీ పరిజ్ఞానం ద్వారా, స్వదేశీ సాంకేతిక అభివృద్ధి ద్వారా ఎక్కువగా కూడా అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి పరచడానికి అవకాశం ఏర్పాటు చేసుకుంది. ఏది ఏమైనా అంతర్జాతీయ వ్యాపారంలో కూడా వనరుల లభ్యత, ఉత్పత్తి వ్యయాలు, మరి మానవ మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం ఇవి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా 1990 వరకు కూడా దాదాపుగా 1991కి ఒక భారతదేశంలో 1991కి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రీఫార్మ్స్గా మనం చెప్తూ ఉంటాం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. దాదాపుగా 1948లో నూతన పారిశ్రామిక విధానాల తీర్మానాన్ని చేసుకున్నాం. 1956లో మరి 2వ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిని పారిశ్రామిక రాజ్యాంగం అంటాం. దీనిని ఎకనామిక్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఆర్థిక రాజ్యాంగం అని కూడా అంటాం. 1956 మరి ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు తెలవాలి. అయితే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ అన్నది, సాంకేతిక పరిజ్ఞానం అన్నది అత్యంత భిన్నంగా